కేటీఆర్ హరీష్ రావు కొత్త పొలిటికల్ డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్. ఆ డ్రామాలో ఎవరూ పాత్రులు కావద్దని సూచించారు. ఉద్యమకారుల సెంటిమెంట్ తో మళ్లీ వంచాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారులను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించిన చరిత్ర టీఆర్ఎస్ ది అని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఇప్పుడు తెలంగాణ మాది అంటున్నారని, తెలంగాణ వాదులు వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు అద్దంకి. బిల్లా రంగాల పొలిటికల్ డ్రామా మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు కొత్త అవతారం ఉద్యమకారుల అవతారం. మొన్నటిదాకా ప్రభుత్వ మంత్రులుగా వెలగబెట్టిన వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులకో లేకపోతే టీఆర్ఎస్ ఉద్యమకారులకో లేదంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏం లేదు. వాళ్ళ పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యమ అవతారం ఎత్తిండ్రు. మళ్ళీ అగ్గిపుల్ల స్వామి రెచ్చగొడుతున్నాడు. ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదు, ఇది మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టిన కేసు అని. ఇలా మీరు ఏ రోజైనా ఆ ఉద్యమకారులను కనీసం పట్టించుకున్న పాపన పోయిందా? ఉద్యమకారులనే జైల్లో పెట్టిన చరిత్ర మీద కోదండరామ్ గారిని, మందకృష్ణ గారిని, నన్ను ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా అణిచివేయాలి, నేనే ఉద్యమకారులని చెప్పుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఎవరికి తెలియని కాదు. ఉద్యమకారులు అంటే మీరే, అధికారంలో ఉండేది మీరే, పార్టీ అంటే మీరే, తెలంగాణ పార్టీకి మీరే అధ్యక్షులు, నువ్వు నీ కొడుకు, జాతీయ పార్టీకి కూడా నువ్వే అధ్యక్షులు. ఎవరిని పట్టించుకొని మీరు ఇవాళ మిమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు.